నీ ముందు ఉన్న సమస్య పెద్దగా కనిపిస్తూ నువ్వు కలిగి ఉన్న విశ్వాసం, ప్రార్థన మాత్రం ఆ సమస్య కంటే చాలా చిన్నగా, బలహీనంగా అనిపిస్తుందా? అయితే ఒక మాట చెప్తాను, బాగా ఆలోచించండి. మన ఇంట్లో ఉండే తలుపు పెద్దదే, కానీ దాన్ని తీసే తాళం మాత్రం తలుపు కంటే చాలా చిన్నదిగా ఉంటుంది. కానీ ఆ తలుపు రావడానికి ఆ చిన్న తాళమే ఎలా ప్రధానమైన పాత్రను పోషిస్తుందో, అలానే నీ సమస్య అనే ఆ పెద్ద తలుపును తెరవడానికి చిన్నదిగా కనిపిస్తున్న ఆ విశ్వాసం మరియు ప్రార్థన కూడా చాలా అద్భుతమైన పాత్రను పోషిస్తుంది అనే విషయాన్ని గ్రహించండి. అసలు దేవుడే లేడు, దేవుడు ఉంటే నాకెందుకు ఇన్ని బాధలు, నాకెందుకు ఇన్ని కష్టాలు అనుకుంటున్నారా? ఇదే అసహనపు జీవితాన్ని దావీదు కలిగి ఉంటే రాజుగా అయి ఉండేవాడా? దేవుడు పరీక్షిస్తున్నప్పుడు నాకెందుకు ఇన్ని శోధనలు అనుకోలేదు. దేవుని సమయాన్ని నమ్మి వేచి చూశాడు. అందుకే ఇజ్రాయేలు దేశానికి గొప్ప రాజుగా మిగిలిపోయారు అనే విషయాన్ని గ్రహించండి. కాబట్టి జీవితంలో ఎన్ని మలుపులు వచ్చినా, శ్రమల వలయంలో చిక్కుకుపోయినా, ఆశలే నిరాశలుగా మారిపోయినా, నిరీక్షణ, ధైర్యము కోల్పోయినా, యేసయ్యా నా తోడు ఉండయ్యా, నీకోసమే బ్రతుకుతానయ్యా, నన్ను నిలబెట్టు యేసయ్యా అని చెప్పండి. అంతా ఆయన చూసుకుంటారు. ఖచ్చితంగా మీ జీవితంలో అద్భుతమైన కార్యాన్ని చేస్తారు అనే విషయాన్ని గ్రహించండి. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.